చలో హాయ్ అన్న అందరికీ నమస్కారం. అండ్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం తెలుగు టైటన్స్ తీసుకున్న సాలిడ్ టీం నుంచి ఒక సాలిడ్ 7 అయితే మనమైతే పిక్ చేద్దాం. అండ్ మ్యాక్సిమం అందరికీ తెలిసిన 7 ఉంటుంది. బట్ ఏంటంటే మన మసాలా యాడ్ చేసి ఎవరెవరు ఉంటే బాగుంటుంది, ఎవరిని పక్కన పెడితే బాగుంటుంది అనేది మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు భయ్య. ఖచ్చితంగా లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అయితే అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే నేను ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ పవర్ ఏంటో చూపించండి గైస్. అండ్ ముందుగా చూసుకున్నట్టయితే స్టార్టింగ్ 7 వచ్చేసి మన తెలుగు టైటన్స్లో అండ్ సెంటర్ మ్యాన్గా మన మెయిన్ రైడర్ భరత్ హుడా అయితే ఉండబోతున్నాడు. అండ్ భరత్ హుడాని ఈ సీజన్లో 17 lakhs పెట్టి మన తెలుగు టైటన్స్ అయితే కొనుగోలు చేసింది. అండ్ లోకల్ టోర్నమెంట్స్లో ఎరగదీస్తున్నాడని చెప్పాలి. అండ్ లోకల్ టోర్నమెంట్స్లో పర్ఫార్మెన్స్ చేసినట్లే ప్రో కబడ్డీలో కూడా పర్ఫార్మెన్స్ చేయాలి, మన తెలుగు టైటన్స్కి ఇవ్వాలని అందరు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. సీజన్ 9లో బెంగళూరు బుల్స్లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, సీజన్ 12లో తెలుగు టైటన్స్లో ఆ విధమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మరి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. అండ్ సీజన్ 12లో మన సెంటర్ మ్యాన్గా మన మెయిన్ రైడర్ భరత్ హుడా అయితే ఉండబోతున్నాడు గైస్. ఇక ఇరు కవర్స్ చూసుకున్నట్టయితే ఒక పక్క సాగర్ రావల్, ఇంకొక పక్క అజిత్ పవార్ అయితే ఉండబోతున్నాడు. అండ్ ఇద్దరు పర్ఫార్మెన్స్ మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, లాస్ట్ సీజన్లో చూసారు ఈ జోడీని. అండ్ ఎరగదీసే పర్ఫార్మెన్స్ కాకపోయినా ఏదో అదో మాదిరి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు, పర్లేదు అనిపించారు. అండ్ దానికి మించి ఈ సీజన్లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. అండ్ ఇరు కవర్స్లో ఈ ఇద్దరు ప్లేయర్స్ అయితే ఉండబోతున్నారు, మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కవర్స్ గురించి. అండ్ యంగ్స్టర్స్ కూడా ఉన్నారు, అవీద్ దుహాన్ లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ మనకైతే అవీద్ దుహాన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పటికీ సీనియర్టీ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళిద్దరు అయితే మన తెలుగు టైటన్స్ కవర్స్లో అయితే ఉండబోతున్నారు. అండ్ ఇద్దరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, లాస్ట్ సీజన్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీ అందరికీ తెలిసిందే. అండ్ లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు గైస్. అండ్ ఇన్నర్ ప్లేస్లో చూసుకున్నట్లయితే ఒక పక్క మన కెప్టెన్ విజయ్ మాలిక్, ఇంకొక పక్క ఆశీష్ నారావాల్ అయితే ఉండబోతున్నారు. అండ్ వీళ్ళిద్దరు జోడీ మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కిల్లర్ జోడీ అని చెప్పొచ్చు. అండ్ తెలుగు టైటన్స్ రైడింగ్ లైనప్ని భుజాల మీద మోసారని చెప్పాలి. ఇద్దరు కూడా లాస్ట్ సీజన్లో పవన్ శర్వత్ లేకపోయినా కూడా చాలా మ్యాచెస్ని విన్ చేశారు అండ్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ ఏంటంటే ఈ సీజన్లో అంతకు మించి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా. అండ్ కెప్టెన్ విజయ్ మాలిక్తో పాటు ఆశీష్ నారావాల్ కూడా ఫైర్ అవుతాడు. అండ్ వీళ్ళతో పాటు కూడా మనకైతే భరత్ హుడా లాంటి సాలిడ్ రైడర్ ఉన్నాడు కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి రైడింగ్ లైనప్లో అనేది మనందరం కోరుకుందాం గైస్. ఇక చూసుకున్నట్లయితే కార్నర్స్ విషయానికి వచ్చినట్లయితే రైట్ కార్నర్లో శుభం షిండే, లెఫ్ట్ కార్నర్లో అనికేత్ వర్మ అయితే ఉండబోతున్నారు. అండ్ వీళ్ళిద్దరు జోడీ అయితే ఏ విధంగా ఉంటుందో చూడాలి గైస్. అండ్ ఇప్పుడైతే ఆక్షన్లో వీళ్ళనైతే కొనుగోలు చేశారు కార్నర్స్లో. అండ్ అనికేత్ని రిటైన్ చేసుకొని శుభం షిండేని అయితే ఆక్షన్లో కొనుగోలు చేశారు. అండ్ శుభం షిండే లాస్ట్ సీజన్ పైటనా పైరేట్స్లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీ అందరికీ తెలిసిందే. అండ్ అనికేత్ పర్ఫార్మెన్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు లాస్ట్ సీజన్లో మన తెలుగు టైటన్స్లో. బట్ ఏంటంటే ఇరు కార్నర్స్ కూడా నాకైతే అంతగా ఏమనిపించలేదు. శుభం షిండే పర్లేదు, అనికేత్ కన్నా మాకైతే ఇంకొక ప్లేయర్ అయితే కనిపించాడు. ఆ ప్లేయర్ ఎవరంటే అండ్ అమాన్ అంటిల్ లాంటి డిఫెండర్ అయితే తెలుగు టైటన్స్లో ఉన్నాడు లెఫ్ట్ కార్నర్ కోసం. అండ్ అనికేత్ కన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, తక్కువ మ్యాచెస్లో సాలిడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. టాప్స్లో పెడతారా అంటే కొంచెం డౌట్ అనే చెప్పాలి. బట్ ఏంటంటే అనికేత్ కన్నా బెటర్ ఆప్షన్ కాబట్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. బట్ నా ఒపీనియన్ ప్రకారం అమాన్ అంటిల్ ఉంటే లెఫ్ట్ కార్నర్లో చాలా అంటే చాలా బెటర్ అనే నా ఒపీనియన్. అండ్ శుభం షిండే రైట్ కార్నర్లో ఉన్నాడు కదా, అతనికంటే బెటర్ ఆప్షన్ ఇంకొక ప్లేయర్ అయితే ఉన్నాడు. అతను ఎవరంటే అమీర్ హుసేన్ అని ఒక ఇరానియన్ డిఫెండర్ ఉన్నాడు గైస్. అండ్ ఈ డిఫెండర్ మీద ప్రత్యేకంగా ఇంకొక వీడియో చేయాలి. అండర్-19 ఇండియన్ టీం ప్లేయర్స్ అందరూ కూడా చుక్కలు చూపించాడు రైట్ కార్నర్లో. అండ్ శుభం షిండే కన్నా బెటర్ ఆప్షన్ అంటే బెటర్ ఆప్షనే. బట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే శుభం షిండే ఉంటే బెటర్. లేకపోతే మనకి ఇంకా టాలెంట్ కావాలంటే అమీర్ హుసేన్ని తెలుగు టైటన్స్ టాప్ 7లో పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే కిషన్ కుమార్ సార్ ఏ విధమైన టాప్ 7లో పెడతారో ఆయన ఇష్టం. బట్ ఏంటంటే నా టాప్ 7 ఇది గైస్. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి మీ టాప్ 7ని. అండ్ ఈ టీం చూసుకున్నట్లయితే మంచి సాలిడ్ టీం అని చెప్పాలి. అండ్ ఎరగదీసేస్తారు, కుమ్మేస్తారని చెప్పను గైస్. బట్ ఏంటంటే ఒక సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అండ్ ప్లేఆఫ్స్కి వెళ్ళి ఈవెన్ మంచిగా ఛాన్సెస్ ఉంటే ఛాంపియన్ కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కిషన్ కుమార్ సార్ లాంటి కోచ్ ఉన్నాడు కాబట్టి ఈ ప్లేయర్స్ని గ్రూమ్ చేసుకుంటాడు. మంచి సాలిడ్ టీంని పిక్ చేశారు, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా. అండ్ ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ చేసేలాగా ప్రతి ఒక్కరిని తెలుగు టైటన్స్ అయితే ఆక్షన్లో మంచి స్ట్రాటజీతో కొనుగోలు చేశారు. మరి మీరు అనుకుంటున్నారో తెలుగు టైటన్స్ మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ టీం అయితే చాలా అంటే చాలా సాలిడ్గా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ పవన్ శర్వత్ మీద బడ్జెట్ పెట్టి చాలా వరకు లాస్ అయ్యాం. బట్ ఏంటంటే ఈ సీజన్లో ఆ బడ్జెట్తో చాలామంది సోర్సెస్ని కొనుగోలు చేసింది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ ఇది గైస్ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్ట్ వీడియోతో తర్వాత కలుద్దాం.